ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. కుంభరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, ఈ రోజు మీరు వినబోయే ఈ మాటలు సామాన్యమైనవి కావు. వీటిని వింటుంటే మీ ఒళ్ళు పులకరిస్తుంది. ఎందుకంటే కుంభరాశి వారి కళ్ళ నుండి వచ్చే కన్నీరికపై ఆనంద బాష్పాలుగా మారే అనంత సమయం ఆసన్నమైంది. అవును, ఇది ఆ సమయం. ఏ సమయంలోనైతే స్వయంగా న్యాయదేవత మీ రాశికి యజమాని అయిన శనిదేవుడు మీ అగ్ని పరీక్షలకు ముగింపు పలకాలని నిర్ణయించుకున్నారు. ఆ గొప్ప ముహూర్తం వచ్చేసింది. మరి స్నేహితులారా, ముందుగా మనం ఓ శని మహారాజా, న్యాయానికి చక్రవర్తి అయిన భగవంతుడా, ఏ కుంభరాశి వారైతే ఈ వీడియోను మంచి మనసుతో పూర్తి నమ్మకంతో చూస్తారో, ఎవరైతే ఈ వీడియోను లైక్ చేసి అలాగే కామెంట్ సెక్షన్ లో జై సూర్యదేవ, జై శనిదేవ, జై లక్ష్మీమాతని తప్పకుండా రాస్తారో వారిపై మీ ప్రత్యేక కృపను చూపించండి. వారి ఇంటి గడప దాటి దరిద్రం వెళ్లిపోవాలి. వారి ఇంట్లో ఎప్పుడు డబ్బుకు లోటు రానివ్వకండి. వారి జీవితం నుండి దుఃఖం, కష్టాలు మరియు లేమిని శాశ్వతంగా దూరం చేయండి. వారి లోగిలిలో సుఖశాంతులు, సంతోషాల అమృత వర్షం కురిపించండి. ఓ శనిదేవ, కుంభరాశి వారి తరపున నా విన్నపం ఇదే. నా హృదయపూర్వక ప్రార్థన కూడా ఇదే. అవును స్నేహితులారా, గమనించండి. కుంభరాశి వారి జీవితంలో ప్రతి సమయం ఒకేలా ఉండదు. మీ ప్రయాణంలో ఒక్కోసారి కాల్చే ఎండ, ఒక్కోసారి చల్లని నీడ, మరోసారి భయంకరమైన పోరాటం, మరికొన్నిసార్లు ఊపిరి ఆడని నిశ్శబ్దం ఉన్నాయి. కాని వినండి, ఏ రోజునైతే శనిదేవుడి దివ్య దృష్టి మీ రాశిపై కర్ణతో పడుతుందో ఆ రోజున మీ విధిరాత తనంతట తానుగా మలుపు తిరుగుతుంది. ఆయన అడుగు పడితే కుంభరాశి వారి అదృష్టం దాసోహం అంటుంది. ఆయన చూపు పడితే మీ కాలం మలుపు తిరుగుతుంది. ఈ రోజే ఆ రోజు. చాలా కాలంగా మీరు అనుభవిస్తున్న ఇబ్బందులకు, ఏ ప్రశ్నకైతే మీకు సమాధానం దొరకలేదో, ఏ ప్రయత్నాలు చేసినా ఫలితాలు రాలేదో, ఈ రోజు వాటన్నిటి లెక్కలు పూర్తి కాబోతున్నాయి. మీ జాతకంలో ఒక బ్రహ్మాండమైన మార్పు వచ్చింది. ఇది సామాన్యమైన మార్పు కాదు. దీన్ని అనుభవించగానే మీ కళ్ళు చెమర్చుతాయి. ఎందుకంటే చీకటి తర్వాత వెలుగు వచ్చినప్పుడు వచ్చే ఆ సంతోషమే వేరు. స్నేహితులారా, ఈ రోజు కుంభరాశి వారికి కేవలం ఒక తేదీ మాత్రమే కాదు. ఇది మీ జీవితపు మహాప్రస్తావానికి ఒక ముఖ్యమైన మలుపు. ఎన్నాళ్ళుగాన ఆగిపోయిన మీ అదృష్ట చక్రం మళ్లీ వేగంగా తిరగడం మొదలవుతుంది. మూసుకుపోయిన తలుపులు బద్దలవుతాయి. నిన్నటి వరకు మిమ్మల్ని తక్కువ చేసి చూసిన వారే ఈ రోజు మీ ఎదుగుదల చూసి ఆశ్చర్యపోతారు. శనిదేవుడి న్యాయం అనే త్రాసును మీ వైపు మొగ్గేలా చేశారు. మీకు జరిగిన అన్యాయం, మీరు పడ్డ అవమానం, మీరు తిన్న దెబ్బ, వాటన్నిటికీ ఇప్పుడు వడ్డీతో సహా ఫలితం దక్కబోతుంది. ఇప్పుడు మీకు దక్కేది దుఃఖం కాదు, గౌరవం, స్థిరత్వం మరియు అఖండ సంపద. మీ మనసు వజ్రంలా బలంగా మారుతుంది. నిర్ణయాలు తీసుకునే శక్తి పెరుగుతుంది. మీ మీద మీకు మళ్లీ నమ్మకం కలుగుతుంది. ఈ నమ్మకమే మీ విజయానికి పునాది. మరి స్నేహితులారా, ప్రేమ మరియు బంధాల గురించి చెప్పాలంటే కుంభరాశి వారికి ఈ రోజు ఒక మంచి సంకేతం కనిపిస్తుంది. పాత అబద్ధాలు ఏవైనా ఉంటే అవి మెల్లగా కరిగిపోతాయి. కష్టకాలంలో తోడు ఉండడమే నిజమైన బంధమని మీరు గుర్తిస్తారు. మీ మనసులోని మాటను ధైర్యంగా చెప్పండి. అవతలి వారు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. ఆరోగ్యపరంగా కూడా శనిదేవుడు ఉపశమనాన్నిస్తారు. ఎన్నాళ్లు మిమ్మల్ని వేధించిన టెన్షన్, మానసిక భారం అన్ని మటుమాయమవుతాయి. మీరు మునపటి కంటే చాలా తెలివిగా, ప్రశాంతంగా అనుభూతి చెందుతారు. మనసు ప్రశాంతంగా ఉంటే విద్య మీ పాదాల చెంతకు చేరుతుంది. ఇక స్నేహితులారా, శ్రద్ధగా వినండి. మరి స్నేహితులారా, ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 7 శుభవార్తలు కేవలం మాటలు కావు. ఇవి మీ తలరాతను మార్చే అద్భుత సంకేతాలు. వీటిని ఒక్కొక్కటిగా లోతుగా అర్థం చేసుకోండి. మొదటి శుభవార్త అఖండ ధనలాభం. ధనానికి సంబంధించిన ఒక అద్భుతమైన మార్గం ఇప్పుడు తెలుసుకుంటుంది. దీన్ని కుంభరాశి వారు ఊహించి కూడా ఉండరు. ఇది అకస్మాత్తుగా వచ్చే ధనం కావచ్చు, లేదా ఎక్కడో నిలిచిపోయిన పాత బాకీల ఫలితం కావచ్చు. కానీ ఆర్థిక పరిస్థితుల్లో ఒక గొప్ప స్థిరత్వం రావడం మాత్రం ఖాయం. మీ జేబు ఎప్పుడు నిండుగా ఉంటుంది. మరి రెండవది, మీ సమాజంలో మీ గౌరవ మర్యాదలు మరియు ప్రతిష్ట అమాంతరం పెరుగుతాయి. ఏ వ్యక్తులైతే గతంలో కుంభరాశి వారిని విస్మరించారో, ఎవరైతే మిమ్మల్ని పనికిరాని వారని తీసి పారేశారో, వారే ఇప్పుడు మీ ఇంటి తలుపు తట్టి మీ అభిప్రాయానికి ప్రాముఖ్యత ఇస్తారు. మరి మూడవ శుభవార్త, కుటుంబం లోపల నడుస్తున్న పాత చింతలు, గొడవలు లేదా మానసిక ఒత్తిడి ఇప్పుడు ముగింపు దిశగా సాగుతున్నాయి. ఇంటి వాతావరణం తేలికగా, సానుకూలంగా మారుతుంది. భార్యాభర్తల మధ్య, పిల్లల మధ్య ఉన్న అపార్థాలన్నీ మటుమాయమవుతాయి. మరియు నాలుగో శుభవార్త, చాలా కాలంగా అటకెక్కిన ఏదైనా ముఖ్యమైన పనిలో విజయం లభించే సంకేతాలున్నాయి. కోర్టు కేసు కానీ, ఆస్తి గొడవ కానీ మీకు అనుకూలంగా మారుతాయి. మీ విజయ బేరీలు మోగే సమయం ఆసన్నమయ్యింది. ఐదవ శుభవార్త, శ్రమకు గుర్తింపు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. అది మీరు చేసే ఉద్యోగం కావచ్చు, లేదా వ్యాపారం కావచ్చు. మీపై అధికారులు మీ ప్రతిభను గుర్తించి మీకు పదోన్నతి లేదా జీతం పెరుగుదలను ఇస్తారు. ఆరవ
6వ శుభవార్త దివ్య సాకారం. భవిష్యత్తులో కుంభరాశి వారికి చాలా ముఖ్యమైనదిగా నిలిచే ఒక గొప్ప వ్యక్తి నుండి అద్భుతమైన సహకారం లభిస్తుంది. ఈ వ్యక్తి సహాయంతో మీ జీవితంలో ఉన్న ఒక పెద్ద చిక్కుముడి విడిపోతుంది. 7వ శుభవార్త మీ మనసులో ఎన్నాళ్ళుగానూ గూడు కట్టుకున్న భయం, ఆందోళన ఇప్పుడు మెల్లమెల్లగా ముగుస్తాయి. ఆ భయం స్థానాన్ని అచంచలమైన ఆత్మవిశ్వాసం ఆక్రమిస్తుంది. ఈ ఆత్మవిశ్వాసం సింహంలా గర్జిస్తుంది. మరి స్నేహితులారా, ఈ రోజు నుండి కుబేర మహారాజు కృప కూడా కుంభరాశి వారితో తోడవుతుంది. కుబేరుడి ఆశీస్సులు లభిస్తే ధనం రావడమే కాదు, అది మీ దగ్గర శాశ్వతంగా నిలుస్తుంది కూడా. మీ జీవితంలో ధన ప్రవాహం ఇప్పుడు నియంత్రణ లేకుండా కాకుండా చాలా సమతుల్యంగా ఉంటుందని ఈ సంకేతం చెబుతుంది. అనవసరపు ఖర్చులు తగ్గి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. లక్ష్మీమాత కృప వల్ల ఈ రోజు మీతో ఒక చిన్న కానీ లోతైన అద్భుతం జరుగుతుంది. ఈ మార్పు మీ ఆలోచనలో వస్తుంది. మీరు సమస్యల గురించి ఎడవడం మానేసి పరిష్కారాల మీద దృష్టి పెడతారు. ఇదే అలవాటు కుంభరాశి వారిని కోటీశ్వరులుగా మారుస్తుంది. చాలా మంది అడుగుతున్నారు, నిజంగానే ఇప్పుడు మా అదృష్టం తెచ్చుకోబోతుందా అని. స్నేహితులారా, సంకేతాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఎవరైతే ఓపిక పట్టారో, ఎవరైతే తప్పుడు మార్గాలను ఎంచుకోలేదో, కష్టకాలంలో కూడా నిజాయితీని వదలలేదో వారి కోసం ఇప్పుడు అదృష్టపు తలుపులు బార్లా తెచ్చుకున్నాయి. మరియు హనుమంతుడు ఆశీస్సులు కూడా ఈ రోజు మీతో చేరుతున్నాయి. వారి ఆశీస్సులతో మీ జీవితంలో ఒక రకమైన భద్రత భావం పెరుగుతుంది. మీరు ఒంటరి వారు కాదని, ఏదో ఒక అదృశ్య శక్తి మీతో నడుస్తుందని, మీ మార్గదర్శకత్వం చేస్తుందని ఈ రోజు మీకు అనిపిస్తుంది. ఈ విశ్వాసం కుంభరాశి వారిని లోపలి నుండి కొండంత ధైర్యవంతులుగా మారుస్తుంది. స్నేహితులారా, ఇప్పుడు ఆ గుప్త సంకేతాలను అర్థం చేసుకునే సమయం వచ్చింది. శనిదేవుడి కృప చూపించినప్పుడు ఆయన అరిచి చెప్పరు, నిశ్శబ్దంగా మీ జీవిత దిశను మారుస్తారు. ఈ రోజు నుండి మీ పనులు వాటంతట అవే సర్దుబాటు కావడం మీరు గమనిస్తారు. ఏ పనుల కోసం ఇంతవరకు మాటిమాటికి ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చిందో ఇప్పుడు అవే పనులు తక్కువ ప్రయత్నంతోనే పూర్తవుతాయి. ఇది మీ కర్మల ఫలం. మౌనంగా ముందుకు సాగడం ఎంత శక్తివంతమైనదో ఈ రోజు మీకు అర్థమవుతుంది. ప్రతి ఒక్కరికి మీ ప్రణాళికలు చెప్పకండి. ఎవరైతే ఓపిక పడతారో వారు సుదీర్ఘ రేసులో గెలుస్తారు. అనవసర వివాదాల నుండి తప్పుకొని మీ లక్ష్యం పైన దృష్టి పెట్టండి. ఇప్పుడు కుంభరాశి వారి ధనానికి సంబంధించిన ఆ పెద్ద మార్పు గురించి కూడా తెలుసుకుందాం. గతంలో డబ్బు వచ్చేది కానీ నిలబడేది కాదు, నీళ్ళల్లా ఖర్చు అయిపోయేది. ఈ రోజు నుండి ఈ దుస్థితి మారుతుంది. ఆదాయానికి కొత్త కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ రోజు నుండి మీ జీవితంలో సరైన వ్యక్తుల ప్రవేశం మొదలవుతుంది. ఏ వ్యక్తులైతే కేవలం తమ స్వార్థం కోసం మీ చుట్టూ ఉన్నారో వారు మెల్లమెల్లగా మీ జీవితం నుండి దూరమైపోతారు. ఎవరైతే నిజమైన మనసుతో మీ మేలు కోరుకుంటారో వారు మీ దగ్గరకు వస్తారు. ఈ మార్పు మిమ్మల్ని మానసికంగా చాలా దృఢంగా మారుస్తుంది. స్నేహితులారా, ఈ రోజు మరొక పెద్ద శుభవార్త వచ్చే అవకాశం ఉంది. ఇది ఏదైనా ఒక సందేశం, ఫోన్ కాల్ లేదా సమాచారం కావచ్చు. అది మిమ్మల్ని లోపలి వరకు కదిలిస్తుంది, కానీ ఇది ఒక తీపి వార్త. ఈ వార్త మీ భవిష్యత్తు దిశని పూర్తిగా మార్చేయవచ్చు. కాబట్టి ఈ రోజును అస్సలు తేలికగా తీసుకోకండి. లక్ష్మీమాత సంకేతం ఏమిటి అంటే, ఈ రోజు నుండి మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అనవసర గొడవలు తగ్గిపోతాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. హనుమాన్ ఆశీస్సులు మిమ్మల్ని నిర్భయంగా మారుస్తాయి. ఏ భయం అయితే మీ మనసులో కూర్చుందో అది ఈ రోజు నుండి కరిగిపోవడం మొదలవుతుంది. ఈ విషయాలు వింటుంటే మీ గుండెల్లో కదలిక కలుగుతుందా? ఇది నేరుగా మీతోనే మాట్లాడుతున్నట్టు అనిపిస్తుందా? అయితే ఇది సామాన్యమైన విషయం కాదు. శనిదేవుడి నిజమైన భక్తులు ఎవరంటే, ఎవరైతే ఓపిక పడతారో మరియు చివరి వరకు సత్యంతో నడుస్తారో వారే. శనిదేవుడు కుంభరాశి వారిని ఉన్నత స్థానంలో కూర్చోబెట్టాలని నిర్ణయించుకున్నప్పుడు దానికి ముందే మిమ్మల్ని పూర్తిగా సిద్ధం చేస్తారు. ఇప్పుడు మీ జీవితంలో వచ్చే మార్పులు మిమ్మల్ని ఒక బాధ్యత గల వ్యక్తిగా మారుస్తాయి. ఇది కేవలం పొందే సమయం మాత్రమే కాదు, సంపాదించుకున్న దాన్ని నిలబెట్టుకునే సమయం కూడా. ఇప్పుడు ఒక చాలా గుప్తమైన మరియు లోతైన సంకేతాన్ని అర్థం చేసుకోండి. మీరు ఎదుగుతున్నప్పుడు కొంతమంది అకస్మాత్తుగా మీతో చాలా మధురంగా ప్రస్తావించడం మొదలు పెడతారు. వారు మీకు లేనిపోని సలహాలు ఇస్తారు, మీ మీద అతిగా ప్రేమ చూపిస్తారు. శనిదేవుడి సందేశం స్పష్టంగా ఉంది. ప్రతి తీపి మాట నిజం కాదు. మీరు అందరితో వినయంగా ఉండండి, కానీ ఎవరికి అమాయకంగా దొరికిపోకండి. కష్టకాలంలో మీతో లేని వారిని ఇప్పుడు కళ్ళు మూసుకొని నమ్మండి. ఇదే జాగ్రత్త కుంభరాశి వారిని పెద్ద ప్రమాదం నుండి కాపాడుతుంది. లక్ష్మీమాత కృప వల్ల ఇప్పుడు మీ జీవితంలో కృతజ్ఞత భావం పెరుగుతుంది. మీరు చిన్న చిన్న సంతోషాలను కూడా అనుభూతి చెందడం మొదలు పెడతారు. ఏ ఇళ్లలో అయితే కృతజ్ఞత ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి శాశ్వతంగా నివసిస్తుంది. ఈ రోజు నుండి మీరు మీ జీవితంలో లభించిన ప్రతి చిన్న ఉపశమనానికి మనసులోని దేవుడికి ధన్యవాదాలు చెప్పండి. ఈ అలవాటు మిమ్మల్ని మానసిక ప్రశాంతత వైపు తీసుకెళ్తుంది. మీ ఆలోచన మారినప్పుడు మీ జీవితం తనంతట తానుగా మారిపోతుంది. మరి స్నేహితులారా, ఈ సమయం చాలా చాలా పవిత్రమైనది. ఈ ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ఉన్న ఈ సందేశం మీ వరకు చేరిందంటే దాని వెనుక ఒక పెద్ద కారణం ఉంది. శనిదేవుడి కృప మరియు దృష్టి కుంభరాశి వారి మీద పక్కాగా ఉందని చెప్పడానికి ఇదే అతిపెద్ద ఆధారం. ఈ మాటను కేవలం విని వదిలేయకండి, వీటిని మీ మనసులోకి తీసుకోండి. ఒకవేళ ఈ మాటలు వింటున్నప్పుడు
మీ మనసులో ఎక్కడో ఒక చోట ఇది నా కోసమే అని అనిపిస్తే ఆ నమ్మకాన్ని గౌరవించండి. వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో జై శనిదేవ్ అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ పవిత్రమైన ప్రయాణంలో తోడుగా ఉండండి. ఈ సందేశాన్ని మీలాగే కష్టాల్లో ఉన్న మరికొందరికి చేర్చండి. ఎందుకంటే చీకటిలో ఉన్న ఒకరికి ఆశను చూపించడం కంటే పెద్ద పుణ్యం మరొకటి లేదు. కుంభరాశి వారు ఇప్పుడు సాధించబోయే సుఖం, స్థిరత్వం మరియు గౌరవం కేవలం మీకు మాత్రమే కాదు, మీ చుట్టుపక్కల ఉన్న అందరికీ ఒక గొప్ప ఉదాహరణగా నిలుస్తుంది. ఏ తప్పుడు మార్గాలు తొక్కకుండా కూడా జీవితంలో గొప్పగా ఎదగవచ్చు అని మీరు లోకానికి చాటి చెప్పబోతున్నారు. ఇప్పుడు ఒక చాలా ముఖ్యమైన మరియు శక్తివంతమైన మార్పు గురించి తెలుసుకుంటే, రాబోయే 24 గంటల్లో కుంభరాశి వారిలో కరుణ, దయ అనే గుణాలు బాగా పెరుగుతాయి. ఇతరుల బాధను చూస్తే మీ మనసు మునుపటి కంటే ఎక్కువ స్పందిస్తుంది. అయితే ఇక్కడ శనిదేవుడు మీకు ఒక హెచ్చరిక కూడా ఇస్తున్నారు. దయ చూపడం మంచిదే గాని దాని అర్థం మీరు బలహీనులుగా మారిపోవాలని కాదు. దయ ఉండాలి కానీ అది మీ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టేలా ఉండకూడదు అనేదే శనిదేవుడి సందేశం. ఎవరికైనా సహాయం చేయండి కానీ మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి. ఈ రోజు నుండి మీరు మీలో ఒక కొత్త ప్రశాంతతను గమనిస్తారు. పాత రోజుల్లో ఏ విషయాలకైతే మీరు ఆందోళన చెందేవారు ఇప్పుడు అవే విషయాలను చాలా కూల్ గా ఎదుర్కొంటారు. ఎక్కడ అరవాలో ఎక్కడ మౌనంగా ఉండాలో మీకు అర్థమవుతుంది. ఈ పరిపక్వత మిమ్మల్ని జీవితంలో చాలా ఎత్తుకు తీసుకెళ్తుంది. స్నేహితులారా, అదృష్టం అనేది అకస్మాత్తుగా ఆకాశం నుండి ఊడిపడదు. అది చిన్న చిన్న మార్పుల రూపంలో మీ జీవితంలోకి వస్తుంది. ఈ రోజు మీరు చేసే ఒక చిన్న పని లేదా మీరు కలిసే ఒక సామాన్య వ్యక్తి భవిష్యత్తులో మీ విజయానికి పెద్ద దారిని చూపించవచ్చు. అందుకే ఏ అవకాశాన్ని కూడా చిన్నదిగా చూడకండి. శనిదేవుడు అవకాశాలను చాలా సాధారణ రూపంలో పంపిస్తారు. వాటిని గుర్తించి తెలివితేటలు మీకు లభిస్తాయి. ఇక మీ బంధాల విషయానికి వస్తే మీ కుటుంబంలో లేదా ప్రేమ జీవితంలో ఒక రకమైన స్థిరత్వం వస్తుంది. అనవసరపు గొడవలు తగ్గి ఒకరినొకరు అర్థం చేసుకునే గుణం పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో కూడా మీ శరీరం ఇచ్చే చిన్న చిన్న సంకేతాలు గమనించండి. కొంచెం క్రమశిక్షణతో ఆహారం తీసుకుంటూ టైంకి నిద్రపోతే శనిదేవుడు మీ ఆరోగ్యానికి కవచంలా నిలుస్తారు. మీలోని వినయమే మీ అతిపెద్ద రక్షణగా మారుతుంది. స్నేహితులారా, ఇప్పుడు మనం అత్యంత ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. కుంభరాశి వారిని నమ్మించి మోసం చేసిన వారు, మీ డబ్బు ఎక్కొట్టిన వారు, మీకు అన్యాయం చేసి ఇప్పుడు హాయిగా ఉన్నామని అనుకుంటున్న వారు, వారి లెక్క తేల్చే సమయం వచ్చేసింది. శనిదేవుడు న్యాయదేవత. ఆయన ఎవరికి అన్యాయం చేయరు. అలాగాని అన్యాయం చేసిన వారిని వదిలిపెట్టారు. ఎవరైతే మీ కన్నీళ్లకు కారణమయ్యారో, మీ కష్టార్జితాన్ని అబద్ధాలు చెప్పి లాక్కున్నారో వారి కర్మఫలం ఇప్పుడు పడింది. ఇది కేవలం డబ్బుకు సంబంధించిన విషయం మాత్రమే కాదు, ఇది నమ్మక ద్రోహం. శనిదేవుడు న్యాయం ఎలా ఉంటుందంటే అది మనిషిని లోపల నుండి కుదిపేస్తుంది. ఆ మోసం చేసిన వ్యక్తులు ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు పడతారో మీరు కళ్ళారా చూస్తారు. మీరు పగ తీర్చుకోవాల్సిన అవసరం లేదు. కాలమే వారికి సరైన గుణపాఠం నేర్పుతుంది. మరి స్నేహితులారా, శనిదేవుడి అన్యాయం చేసిన వారికి ఇచ్చే ఆ 5 శిక్షల గురించి కూడా ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మొదటిగా మాట మీద నమ్మకం పోవడం. ఏ వ్యక్తి అయితే మిమ్మల్ని అబద్ధాలతో బురిడి కొట్టించి మోసం చేశాడో ఇప్పుడు అతని మాటలకు సమాజంలో విలువ లేకుండా పోతుంది. అతను ఎంత నిజం చెప్పినా ఎవరు నమ్మరు. అతని మాట తీరులో తడబాటు మొదలవుతుంది. లోపల ఒక తేలిని భయం అతన్ని ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది. మరి రెండవది డబ్బు నిలవకపోవడం. మీ దగ్గర తీసుకున్న డబ్బు లేదా మిమ్మల్ని మోసం చేసి సంపాదించిన సంపాదన అతని దగ్గర అసలు నిలవదు. అది అకస్మాత్తుగా వచ్చే హాస్పిటల్ ఖర్చులు, కోర్టు గొడవ లేదా వ్యాపార నష్టాల రూపంలో నీళ్లల్లా కరిగిపోతుంది. ఎంత సంపాదించినా అతని చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలదు. మూడవది గౌరవం మంటగలపడం. అతను ఎంత గొప్పగా చలామణి అవుదామని చూసినా అతని అసలు రంగు లోకానికి తెలిసిపోతుంది. 10 మందిలో అతని గౌరవం పోతుంది. ప్రజలు అతను చూసి అసహించుకునే పరిస్థితి వస్తుంది. ఒకప్పుడు గర్వంతో ఉన్న మనిషి ఇప్పుడు తలదించుకొని తిరగాల్సి వస్తుంది. మరియు 4వది మానసిక నరకం. బయటికి ఆ మనిషి నవ్వుతున్నట్లు కనిపించినా లోపల ప్రశాంతత అనేది ఉండదు. నిద్ర లేని రాత్రులు గడుపుతాడు. ఎప్పుడు ఏమవుతుందో అనే ఆందోళన అతనికి మానసికంగా కుంగతీస్తుంది. మనశ్శాంతి లేని జీవితం కంటే పెద్ద శిక్ష మరొకటి ఉండదు. మరియు 5వది సొంత వారి శత్రువులవ్వడం. ఇది అన్నిటికంటే భయంకరమైన శిక్ష. అతను ఎవరినైతే ప్రాణం కంటే ఎక్కువగా నమ్ముతాడో, ఏ వ్యక్తుల కోసమైతే మిమ్మల్ని మోసం చేశాడో ఆ సొంత మనుషులే అతని వెన్నుపోటు పొడుస్తారు. అతనికి కష్టం వచ్చినప్పుడు ఆదుకోవడానికి ఒకరు కూడా ముందుకు రారు. అప్పుడు అతనికి అర్థమవుతుంది తాను చేసిన పాపం తననే చుట్టుకుంది అని. మరి స్నేహితులారా, మిమ్మల్ని బాధ పెట్టిన వారు తలదించుకొని మీ ముందు నిలబడే రోజు రాబోతుంది. అయితే ఇక్కడ కుంభరాశి వారు ఒకటి గుర్తుంచుకోవాలి. శనిదేవుడు న్యాయం చేసినప్పుడు మీరు పగతో ఊగిపోకండి. మీరు కూడా వారిలాగే తప్పుడు మాటలు అనకండి. ఆ పనిని శనిదేవుడికే వదిలేయండి. మీ పని కేవలం సత్యం వైపు నిలబడమే. మీకు జరిగిన అవమానానికి బదులుగా శనిదేవుడు మీకు
రెట్టింపు గౌరవాన్ని, సంపదను ప్రసాదిస్తారు. అన్యాయం చేసిన వారు వారి కర్మలను అనుభవిస్తారు. న్యాయం చేసిన మీకు మీ హక్కు తప్పకుండా దక్కుతుంది. సత్యమే ఎప్పుడు గెలుస్తుంది. ఈ రోజు కుంభరాశి వారి విజయం ఖాయం. మరి స్నేహితులారా, ఈ రోజు కుంభరాశి వారి దినచర్యలో మీరు ఒక అద్భుతమైన మార్పు గమనిస్తారు. ఉదయం నిద్ర లేచినప్పటి నుండే మీలో ఒక తెలియని ఉత్సాహం, కొత్త శక్తి కనిపిస్తుంది. మీ మీద మీకు నమ్మకం మునపటి కంటే చాలా రెట్లు పెరుగుతుంది. ఇది మిమ్మల్ని సరైన నిర్ణయాల వైపు నడిపిస్తుంది. రోజంతా పనుల ఒత్తిడి ఉన్నప్పటికీ మీరు అస్సలు అలసిపోరు. ఆ పనులన్నిటిని చిరునవ్వుతో పూర్తి చేస్తారు. అయితే ఆర్థిక విషయాల్లో అనగా డబ్బు విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఈ రోజు విచ్చలవిడిగా లేదా అనవసరమైన వాటిపై ఖర్చు చేసే అవకాశం ఉంది కాబట్టి జేబుపై కొంచెం నియంత్రణ ఉంచుకోండి. మీ పాత మిత్రుడు ఒకరు అకస్మాత్తుగా కలిసి తన మనసులోని మాట లేదా ఒక సమస్యను మీతో పంచుకోవచ్చు. అతనికి మీరు ఇచ్చే సలహా మీ గౌరవాన్ని మరింత పెంచుతుంది. ఉద్యోగం చేసే వారికి ఆఫీసులో అధికారుల నుండి మంచి ప్రశంసలు దక్కుతాయి. చాలా కాలంగా ఎదురు చూస్తున్న జీతం పెరుగుదల లేదా అకస్మాత్తుగా చేతికి అందే ధనలాభం కలిగే సూచనలు బలంగా ఉన్నాయి. ఈ రోజు మీరు చేసే ప్రయాణాలు కేవలం వినోదాన్ని మాత్రమే కాకుండా మీ భవిష్యత్తుకు అవసరమైన కొత్త లాభాలు కూడా అందిస్తాయి. మీ మాట తీరు, మీ ఆకర్షణీయమైన ప్రవర్తన చుట్టుపక్కల వారిని మీ వైపు తిప్పుకుంటాయి. ఇక సాయంత్రం వేళ ఒక అద్భుతమైన శుభవార్త మీ ఇంటి గడపను తాకుతుంది. అది మీ కుటుంబ సభ్యులతో కొత్త ఆనందాన్ని నింపుతుంది. ప్రేమ మరియు బంధాల గురించి మాట్లాడితే ఈ రోజు కుంభరాశి వారికి అత్యంత మధురమైన రోజు అని చెప్పవచ్చు. మీరు ప్రేమలోని అసలైన లోతును మరియు ఆత్మీయతను ఈ రోజు మనసారా అనుభవిస్తారు. మీ భాగస్వామి మీకు ఎంత ముఖ్యమో వారు వ్యక్తపరిచే విధానం మీ మనసును కదిలిస్తుంది. గతంలో ఉన్న చిన్నపాటి కలహాలు లేదా ఏవైనా అపార్థాలు ఉంటే అవి ఈ రోజున మంచులా కరిగిపోతాయి. మీ బంధం ఒక కొత్త మలుపు తీసుకుంటుంది. కార్యక్షేత్రంలో అనగా పనిచేసే చోట మిమ్మల్ని ఇంతకాలం తక్కువ చేసి చూసిన వారు లేదా ఇబ్బంది పెట్టిన వారు ఈ రోజు మీ తెలివితేటలు, మీ ప్రతిభను చూసి ఆశ్చర్యపోతారు. కొత్త విషయాలు నేర్చుకోవడానికి, మీ పని నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి ఇది చాలా అనుకూలమైన సమయం. ఆరోగ్యం విషయంలో కూడా అసలు అశ్రద్ధ చేయకండి. సరైన సమయానికి భోజనం చేయండి. కొంచెం వ్యాయామం చేయడం వంటి క్రమశిక్షణతో కూడిన జీవనం మీకు కొండంత బలాన్నిస్తుంది. మీ జీవిత భాగస్వామితో లేదా పిల్లలతో గడిపే సమయం మీలోని మానసిక ఒత్తిడి పూర్తిగా తుడిచివేసి మీకు ప్రశాంతతనిస్తుంది. చివరిగా స్నేహితులారా, మీ జీవితంలో సుఖశాంతులు ఎల్లప్పుడూ వెల్లివిరియాలంటే కొన్ని నియమాలను పాటించడం చాలా అవసరం. మీకు మానసిక ప్రశాంతతను ఇచ్చే పనుల్లో మాత్రమే పాలు పంచుకోండి. ఎవరైనా స్నేహితులు లేదా బంధువులు అప్పు అడిగితే మొహమాటానికి పోయి కాదనలేక ఇవ్వకండి. అది మీ ఆర్థిక పరిస్థితిని ఇబ్బంది పెట్టడమే కాకుండా భవిష్యత్తులో మీ బంధాన్ని కూడా దెబ్బతీయవచ్చు. కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. కుటుంబంతో కలిసి సామాజిక కార్యక్రమంలో లేదా ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో పాల్గొనడం వల్ల సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. కుంభరాశి వారి రోజు తమ కోపాన్ని లేదా ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. కొన్నిసార్లు మీ అనాలోచిత మాటలు ఇతరులను బాధించవచ్చు. దేవుడి నామస్మరణ లేదా కాసేపు ప్రశాంతంగా ధ్యానం చేయడం వల్ల మీ మనసులోని గందరగోళం తొలగిపోయి ఒక స్పష్టత వస్తుంది. గుర్తుంచుకోండి, మీరు ఎంత ఎత్తుకు ఎదిగినా ఆ వినయం మరియు కృతజ్ఞ భావమే మిమ్మల్ని శనిదేవుడి కృపకు నిరంతరం ప్రార్థనలు చేస్తుంది. మీకున్న అపారమైన శక్తిని ఇతరుల మేలు కోసం కూడా ఉపయోగించండి. అప్పుడే జీవితం పరిపూర్ణమవుతుంది. స్నేహితులారా, కుంభరాశి వారి అదృష్ట చక్రం తిరిగే సమయం వచ్చింది. మరి స్నేహితులారా, ఈ రోజు ఈ పరిహారం పాటించండి. మరియు మొదటిగా కేవలం నీటితో అభిషేకం కాకుండా విశేష ఫలితాల కోసం ఈ పదార్థాలను వాడండి. మొదటిగా తేనెతో అభిషేకం. మీరు అప్పుల బాధతో ఇబ్బంది పడుతుంటే శివలింగానికి తేనెతో అభిషేకం చేయండి. ఇది ఐశ్వర్య ప్రాప్తిని కలిగిస్తుంది. మరియు మీ జాతకంలో శని ప్రభావం ఎక్కువగా ఉన్నవారు లేదా పనుల్లో ఆటంకాలు ఎదుర్కొనేవారు నీటిలో కొన్ని నల్ల నువ్వులు వేసి అభిషేకం చేయాలి. అలాగే ఈ రోజు విరగని బియ్యం అనగా అక్షంతలు శివుడికి సమర్పించడం వల్ల లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. మరియు చంద్రుడు మనసు కారకుడు కాబట్టి మనసు నిలకడగా లేకపోయినా డిప్రెషన్ వంటి సమస్యలు ఉన్న ఈ పరిహారాలు పాటించండి. మరియు స్నేహితులారా, ప్రతి సోమవారం రాత్రి చంద్రుడిని చూస్తూ 10 నుండి 15 నిమిషాల పాటు ఓం శ్రం శ్రీం శ్రౌ సం చంద్రమాస్యే నమః అనే మంత్రాన్ని జపించండి. వీలైతే సోమవారం నాడు వెండి గ్లాసులో నీటిని తాగడం అలవాటు చేసుకోండి. ఇది మీలోని కోపాన్ని తగ్గించి మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. మరియు జ్యోతిషం ప్రకారం కూడా చంద్రుడు అంటే తల్లి. సోమవారం నాడు తల్లికి సేవ చేయడం లేదా ఆమెకు నచ్చిన వస్తువులను బహుమతిగా ఇవ్వడం వల్ల చంద్ర దోషాలు త్వరగా తొలగిపోతాయి. చాలా కాలంగా నిలిచిపోయిన ధనం తిరిగి రావాలన్నా, వ్యాపార లాభాలు కలగాలన్నా సోమవారం నాడు తెల్లని ఆవుకు పచ్చి గడ్డిని లేదా నానబెట్టిన బియ్యాన్ని తినిపించండి. మరియు శివాలయంలో కూర్చొని శివ పంచాక్షరి స్తోత్రం లేదా లింగాష్టకం చదవడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తి తొలగిపోతుంది. మరియు వివాహం ఆలస్యం అవుతున్న వారు శివపార్వతుల కళ్యాణ పటాన్ని పూజించి పసుపు కొమ్ములను సమర్పించాలి. సంతాన సమస్యలు ఉన్నవారు ఈ రోజున శివాలయంలో ఆవు నెయ్యితో 11 దీపాలు వెలిగించడం చాలా శుభకరం. పరిహారాలు
చేసేటప్పుడు కొన్ని తప్పులు చేయకుండా ఉండాలి. మరియు ఈ రోజున నలుపు రంగు దుస్తులు ధరించకపోవడం చాలా మంచిది. తెలుపు లేదా లేత రంగులు వాడండి. పాలు లేదా పెరుగును సాయంత్రం వేళ ఎవరికి ఉచితంగా ఇవ్వకండి. దానం వేరు, ఇంటికి వచ్చిన వారికి ఇవ్వడం వేరు. మరియు శివుడు సత్య స్వరూపుడు కాబట్టి ఈ రోజు అబద్ధాలాడడం, ఎవరినైనా మోసం చేయడం వంటివి చేస్తే పరిహారాల ఫలితం దక్కదు. మరి స్నేహితులారా, మీరు ఈ పరిహారాలను కనీసం 5 లేదా 11 సోమవారాలు వరుసగా పాటిస్తే మార్పును మీరే గమనిస్తారు. స్నేహితులారా, మీరు ఎప్పుడూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.